సినీ నటి హేమ డ్రగ్స్ విషయంలో దొరికింది. వాస్తవంగా డ్రగ్స్ వాడే వాళ్ళకి పెద్ద శిక్షలు ఏమి ఉండవు. డ్రగ్స్ అమ్మే వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయి. వాడే వాళ్ళని బాధితుల పేరుతో వాళ్ళకి తీసుకెళ్ళి అదే కౌన్సిలింగ్ ఇప్పించడం, ట్రీట్మెంట్ ఇప్పించడం చేస్తారు. ఇక్కడ ఆవిడ వాడిందా లేదా అన్నటువంటిది వాస్తవంగా ఏంటి, అక్కడ నేను రేవ్ పార్టీలో లేనని చెప్పింది. అక్కడే ఆ ఫామ్ హౌస్ నుంచి బయట నుంచి నేను మా ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్లో ఉన్నానంటూ వీడియో కూడా రిలీజ్ చేసింది. తర్వాత బెంగళూరు కమిషనర్ నిన్న మరొకసారి స్పష్టంగా చెప్పారు, హేమ ఉంది, హేమకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కూడా తీసామని. బట్ ఆమె ఈ లోపుగా హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత దమ్ బిర్యానీ తయారు చేస్తూ ఆ వీడియో తీసి అంటే హైదరాబాద్లో ఉన్నాను మొన్న చెప్పింది అని కంటిన్యూ చేస్తా అదే దమ్ బిర్యానీ చేస్తానంటే నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. కాకపోతే పోలీస్ కమిషనర్ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, రేవ్ పార్టీలో 100 మందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించే, కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్ పూల్, టాయిలెట్ తదితర స్థలాల్లోకి డ్రగ్స్ విసిరారు. వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణధీర్, మహమ్మద్ సిద్దికి, వాసు, అరుణ్ కుమార్, నాగబాబుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. ఈ పార్టీలో ప్రజాప్రతినిధులు అయితే పాల్గొలేదు. పార్టీలో సిద్దిక్, రణధీర్, రాజ్బావ డ్రగ్స్ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అధికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ చేస్తామని ప్రకటించారు.